హిమాలయ దేశం నేపాల్ను జల ప్రళయం కుదిపేసింది. ఉత్తర నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో ఇప్పటివరకు 31 మంది చనిపోగా 36 మందికి గాయాలయ్యాయి. 133 మంది భారతీయులు ఈ వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. దీంతో భారత విదేశాంగ శాఖ అలర్ట్ అయింది. నేపాల్లో మిస్ అయిన ఇండియన్స్ కోసం భారత ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. మరోవైపు నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అత్యవసర ఔషధాలు సహాయ సామాగ్రితో ఎయిర్ ఫోర్స్ C-17 రవాణా విమానం రేపు నేపాల్ వెళ్లనుంది. ఇక నేపాల్ వరదలతో బీహార్, యూపీ అప్రమత్తమయ్యాయి. సరిహద్దు గ్రామాల్లో అధికారులను అలర్ట్ చేశాయి. బీహార్ సీఎం సమ్రాట్ చౌధరి అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేశారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. డ్యాంలు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లోనూ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు బీహార్ ముఖ్యమంత్రి. ఇక లోతట్టు ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నేపాల్ సరిహద్దుల్లో భోటే కోసే నది ఉగ్రరూపం దాల్చడంతో అకస్మాకు వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. చైనా సరిహద్దుల్లోని టిబెట్ ప్రాంతం నుంచి భోటే కోసి నది గుండా విరుచుకుపడిన జల ప్రళయానికి గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వందలాది మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు. రంగంలోకి దిగిన ఆర్మీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్లోని రసువా, నువాకోట్ జిల్లాల మీదుగా విరుచుకుపడిన ఆకస్మిక వరదలు కోలుకోలేని విషాదాన్ని నింపాయి. సరిహద్దుల్లోని చైనా భూభాగం గైరోంగ్ ప్రాంతంలో కొండచెరలు విరిగిపడటం, గ్లేసియర్ బర్స్ట్ కారణంగా భోటే కోసి నదిలో ఒక్కసారిగా ఉప్పెనలా నీరొచ్చి చేరింది. ఇక ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే వచ్చిన ఈ భయంకరమైన ప్రవాహానికి స్థానిక పోలీస్ అవుట్పోస్టులు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక ఈ జల ప్రళయంలో ప్రధానంగా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన పర్యాటకులు చిక్కుకుపోయారు. గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 133 మంది భారతీయులున్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. వీరితో పాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. చైనా వైపు ఉన్న గైరోంగ్ పోర్ట్లో అనేక భవనాలు బురదలో కూరుకొని పోగా ఇక నేపాల్ వైపున 14 జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రభుత్వం అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహించి సహాయక చర్యల కోసం నేపాల్ ఆర్మీని రంగంలోకి దించింది. హెలికాప్టర్ల ద్వారా బాధితులను కాపాడే యత్నం చేస్తోండగా గాయపడిన వారిని ఖాట్మండుకు తరలిస్తున్నారు. ఇక బాధితుల సహాయార్థం భారత దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం భారత్, చైనా 2 పొరుగు దేశాల సాయాన్ని నేపాల్ కోరింది. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో గ్లేసియర్ సరస్సులు బర్స్ట్ అవ్వడం తరచూ ప్రమాదకరంగా మారుతోంది. ఇక ఆకస్మిక వరదల విధ్వంసానికి సంబంధించి షాకింగ్ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. రసువా గడిలోని చైనీస్ కస్టమ్స్ కార్యాలయాన్ని వరదలు ముంచెత్తుతోన్న భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమారు 5 అంతస్తుల భవనం అంత ఎత్తున రాకాసి అలా ఒక్కసారిగా దూసుకొచ్చి కస్టమ్స్ ఆఫీసును ముంచెత్తింది. టిబెట్ వైపున ఉన్న ఈ కార్యాలయాన్ని కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే పర్యాటకులు ఉపయోగిస్తూ ఉంటారు. వరద ముంచెత్తిన సమయంలో దాదాపు 400 మంది పర్యాటకులు ఈ కస్టమ్స్ ఆఫీసులో ఉన్నట్లుగా సమాచారం. ఇక వీరంతా గల్లంతయ్యారు. నేపాల్ వరదలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం నది ఉప్పొంగడంతో మనం నేపాల్ అల్లకల్లోలం అవుతోంది. మరి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
నేపాల్లో వరద బీభత్సాన్ని సృష్టించింది. ప్రధానంగా త్రిశూల్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు గ్రామాలను తుడిచిపెట్టుకుపోతూ వరద ముంచెత్తుతుంది. సో దాని కారణంగా ఇటు భారత్ కూడా అప్రమత్తమైంది. సో నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి బీహార్ యూపీని అప్రమత్తం చేసింది. సో బీహార్లో త్రిశూల్ నది గండకీ నదిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో గండకీ నదికి కూడా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర సీఎం సామ్రాట్ చౌదరితో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఈ సరిహద్దు ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను లోతట్టు గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. రాత్రి వేళల్లో కూడా ఖచ్చితంగా పెట్రోలింగ్ నిర్వహించి నదిలో గనక ప్రవాహం పెరిగితే ఇమీడియట్గా వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడారు. నేపాల్కు అవసరమైనటువంటి సహాయాన్ని అందజేస్తామని ఆయన ప్రకటించారు. సో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు వాటన్నిటిని కూడా రేపు C-20 విమానం వెళ్ళబోతుంది. సో ఒకవైపు భారత్ సహాయక చర్యలు అందించేందుకు ముందుకు వస్తుంది. మొత్తానికి ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ నదిలో ఈ ప్రధానంగా ఇటు ఎర్త్క్వేక్ కారణంగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. సో మంచు చర్యలు విరిగిపడినటువంటి నేపథ్యంలో బోటే కోశ అయినటువంటి నదిలో అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరిగింది. సో అక్కడి నుంచి చాలా ఉప్పెనలాగా దూసుకొచ్చినటువంటి నదీ ప్రవాహం ఏకంగా మనం చూస్తున్నాం. టిబెట్లో ఉన్నటువంటి చైనా కస్టమ్స్ ఆఫీస్ను ముంచెత్తుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో కస్టమ్స్ ఏరియాలో ఉన్నటువంటి బస్సులు ఇవన్నీ కూడా ఏకంగా ఆట బొమ్మల్లాగా ఎగిరిపడుతూ బయటి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇక్కడే చాలా వందల సంఖ్యలో చాలామంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తుంది. దాదాపు 400 మందికి పైగా గల్లంతు కాగా అందులో 100 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి వారు కూడా చాలామంది గల్లంతయ్యారు. సో వారి ఆచూకీ కూడా కనబడడం లేదు. సో ఖచ్చితంగా దాదాపు ఈ రసువా అనేటువంటి జిల్లాలో ప్రధానంగా ఈ బీభత్సం కనిపిస్తుంది. సో ఈ రసువా జిల్లాలో దాదాపు 50,000 మంది నివసిస్తున్నారు. వీరందరూ కూడా ఈ త్రిశూల్ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ 50,000 మంది ఇల్లు ఆస్తులపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. అలాగే అనేక జాతీయ రహదారులను కూడా దీని కారణంగా మూసివేశారు. అలాగే అనేక నీటి విద్యుత్ ప్రాజెక్టులు జల విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల కారణంగా చాలా భయానకమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కనబడుతున్నాయి. అనేక గ్రామాలను ముంచెత్తుతున్నాయి. కనీసం ఎలాంటి ముందస్తు హెచ్చరిక కూడా చైనా ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు నేపాల్ తప్పుపడుతుంది. ఎక్కడైతే బోటెకోషి నది ఉందో అదంతా కూడా టిబెట్ ఏరియాలో ఉంది. సో టిబెట్ చైనా కంట్రోల్లో ఉంది. సో చైనా వద్ద ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. సో చైనా కనుక ముందుగా అప్రమత్తం చేస్తుంటే ఖచ్చితంగా నేపాల్ సరిహద్దు నేపాల్లో ఉన్నటువంటి ఈ త్రిశూల్ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించడము లేదంటే ఎత్తైనటువంటి ప్రదేశాలకు పంపించడం వల్ల కొంత ప్రాణ నష్టాన్ని తప్పించే వాళ్ళం. కానీ ఈరోజు అకస్మాత్తుగా ఈరోజు ఉదయం 9 గంటలకు అక్కడ మంచు చర్యలు విరిగిపడడం వెంటనే ఆ నదిలో ఉప్పెనలాగా కిందికి దూసుకొస్తున్నటువంటి ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. సో దాని ఫలితంగానే ఇంత భారీ ఎత్తున నష్టం జరిగింది. ఇటు టిబెట్లో ఉన్నటువంటి చైనా కస్టమ్స్ ఆఫీసు కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది. అలాగే దాని కిందికి ఈ బోటెకోషి నది కాస్త త్రిశూల్ నదిగా నామకరణం చెందుతుంది. సో ఆ త్రిశూల్ నది ఏరియాలో దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వద్ద ఈ ప్రవాహం అంతా కూడా బీభత్సాన్ని సృష్టించడంతో అనేక మంది గల్లంతయ్యారు. సో వందల సంఖ్యలో చనిపోయి ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం వేగాన్ని చూస్తే డెఫినెట్గా చాలా పెద్ద సంఖ్యలో మృతులు ఉండేటువంటి ప్రమాదం మనకు కనబడుతోంది. భారీ ఎత్తున వరదతో పాటు బురద అలాగే పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొచ్చాయి. అందులో వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో చాలా భారీ బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి కొద్దిసేపటి కిందటే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపాలని నిర్ణయించారు. అలాగే కొన్ని హెలికాప్టర్లు ఇప్పటికే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఈ బురదలో కూరుకుపోయి ఉన్నారో సో వారందరినీ కూడా వారిని రక్షించేటువంటి సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో రేపు భారత్ ఒక ప్రత్యేక సహాయక చర్యల విమానాన్ని పంపి అక్కడ ఉన్నటువంటి వారికి తగినటువంటి సహాయం సహకారాలు అందజేయబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.